అరే వాసుగా ఎట్లున్నారా కనని పడతలేవు మొత్తమే. నేను మంచిగానే ఉన్నారా సీన్గా, నువ్వెట్లున్నావు? ఇవాళ ఏం రాయడా అందుకే కనవల్లే. అవునా గదేరా, ఇన్ని రోజులైతే అసలు బయటకు వెళ్తలేడు ఏంది అనుకుంటానా. లేవు వైడైతే లేనురా, నేను వేరే ఫంక్షన్ ఉంటే మా చుట్టాలదే పోయి వచ్చిన. వారం రోజులు అవుతుంది, నిన్ననే వచ్చిన. వారం రోజులైనా మొత్తం చేంజ్ అయిపోయినావు కదరా, మొత్తం తెల్లబడ్డావు, మొత్తం వేరే వేసినావు కదా డ్రెస్. డ్రెస్ ఇది పాతదేరా, అట్లా వేసుకున్నా బట్టిగా. ఇది తెల్లగంటే కొంచెం ఆడ నీళ్ళు మంచి నీళ్ళు రా, అందుకే తెల్లబడ్డట్టున్నా. నీకేమైందిరా సీన్గా, అంత కర్రెపడ్డావు కర్రెపిట్ట లెక్క. నేను కర్రెపడ్డరా ఇప్పుడు ఇక చలికాలంలో, ఎండాకాలం వరకు మళ్ళీ తెల్లగా అవుతా నీ లెక్క. అదేందిరా ఎండాకాలం వరకు తెల్లగావుడేందిరా? అవునరా, ఎండాకాలం వరకే తెల్లగా అవుతా. అప్పుడు మంచిగా పొద్దున సాయంత్రం మొహం కట్టుకొని మంచిగా నిండుగా పౌడర్ వేసుకుంటా, అందుకే చుక్క లెక్క తెల్లగా అవుతా. మరి అదేదో ఇప్పుడే వేసుకోవచ్చు కదా పౌడరు, తెల్లగా అవుతావంటే. ఇప్పుడు మా అమ్మ పౌడర్ వేసుకొని ఎదురా నన్ను. ఎందుకు రేసీనుగా, ఎందుకు వేసుకొని ఏది మీ అమ్మ? చలికాలంలో పౌడర్లా బాంబులు ఉంటాయిరా, అందుకే వేసుకొని ఏది నన్ను మా అమ్మ. ఒరే సీనుగా, పిచ్చిలేసిపోతావు రగితేనే మాట్లాడితే. పౌడర్లో బాంబులు ఉంటాయని చెప్పినోడేవాడ్రా నీకు? కాదారా మరి, పౌడర్లా బాంబులు లేకపోతే ఎందుకు వెళ్తుంది పౌడర్ వేసుకుంటే అంత? మొహం అంతా వేయలేదా? అందుకే వేసుకొని అంటాను నేను, పౌడర్లా చలికాలంలో బాంబులు పెడతారు నాకు తెలుసు. నువ్వు కూడా చలికాలంలో పౌడర్ వేసుకోవచ్చు సరేనా, ఎండాకాలం నుండి వేసుకో తెల్లగా అవుతావు మంచిగా.